ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 22వ అధ్యాయము. క్షీరసాగర మథనము. గురుత్సంపద మహాముని ఇట్లనెను: జఘ్నుముని వర్య, వినుము. మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును. జఘ్నుముని, గురుత్సంపద మహాముని, తుసురనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను? అనేక అశ్వమేధయాగములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగను. గురుత్సంపద మహాముని ఇట్లనెను: పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రత కథను చెప్పెదను, వినుము. పూర్వము దేవాసురులు మేరుపర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకిని కవ్వపు తాడుగను చేసి క్షీరసముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరుపర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలు ఒకవైపునను, రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారిట్లు సముద్రమును మధించుతుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీరసముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్రవమును అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రం నుండి వచ్చినవి. శ్రీ మహావిష్ణువు వారిని ఇంద్రుడికిచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మధించిరి. అప్పుడు భయంకరము, ప్రాణాంతకమైన హాలాహలము ఉద్భవించినది. దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడి వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ, నమస్తే గిరిధన్వనే, నమః శివాయ శాంతాయ, నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రైధర్మైక సాధ్యాయ త్రిరూపాయో రూపిణ, అరూపాయ స్వరూపాయ వేదవేద్యాయ తే నమః. హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యస్మన్ కృపయా శంభో విషాత్ వైశ్వనరోపమాత్ అని భయపడిన దేవదానవులచే స్తుతింపబడి దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడు ఆ విషమును మృంగి తన కంఠమును నిలిపెను. నల్లని విషమును కంఠమును నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్ర మథనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసుకున్న బయలును ఎత్తించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలని ఎత్తించిరి. ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడింది. మాయావేగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమునందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుతుండెను. మనోహరములకు ఆమె స్తనములు, జగనము చూపర్లకు ఉద్రేకమును కలిగించుతుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వుల నుండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యి పచ్చని పట్టుచీరడు కట్టెను. చంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుతుండెను. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుతున్న దేవదానవులకు మధ్య నిలిచి, దేవతలారా,
దానవులారా అని మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమును మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె, నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానముగా పంచదను. దేవతల వర్గం ఒకవైపునను, రాక్షసుల వర్గం మరి ఒకవైపునను బారులు తీరి కూర్చునుడని మరింత మధుర స్వరముతో వివాదపడుతున్న వారందరికీ నచ్చునట్లు పలికెను. ఆమె పక్షపాతము లేకుండా కలశములోని అమృతమును సమముగా పంచునని ఎవరికి వారు తలంచిరి. మంత్రముగ్ధులై దేవతలు ఒకవైపున, రాక్షసులు మరొక వైపున కూర్చుండిరి. అమృత పాత్రను ఆమె చేతికిచ్చిరి. అందరినీ వ్యామోహపడుతున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె అమృత పాత్రలో నేర్పడి అయి రెండు భాగములను ఏర్పరిచెను. ఒకవైపున అమృతమును మరి ఒకవైపున సుర అనగా కల్లును ఉంచెను. రాక్షసులున్న వైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుతూ ఎవరికినీ అనుమానము రాకుండా అటూ ఇటూ తిరుగుచుండెను. రాక్షసుల సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుతున్న పాదముల అందెల రవళితోనూ హస్తకంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుతూ అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి వడ్డించుతుండెను. దేవదానవులు తమ హస్తములను దోషిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసుకున్న వారై వాటిని తాగుతుండేది. రాక్షస పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల మగమందు అమృతపానముచే కళాకాంతులు, తేజస్సు, వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్రమథన చరిత శ్రమ ఇంకను వీడకుండుట గమనింపులకు వచ్చి అనుమానపడింది. అనుమానం వచ్చినంతనే దేవతారూపమును ధరించి వారు దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతుల కింద అమృతమును గరిటితో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని తాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోహమును గ్రహించెను. జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శ్రమలను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములలోనికి ఇంకా పోలేదు కానీ కంఠము దాటెను. అందుచే వారు చావు బతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో తాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిసెను. తమ వారిలో ఇద్దరు అమృతమును తాగకుండగానే చక్రఖండితులై చావు బతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ వృధా అయ్యనని విచారము, దుఃఖము నంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును తాగినని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యను. చక్రము చే దొరకబడిన చావు బతుకులేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బతుకును కానీ ఈ స్థితి మాకు దుర్భరముగా ఉన్నది, మా గతి ఏమి, మాకు ఆహారమేమి అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు, పాడ్యమి పౌర్ణిమతో కానీ అమావాస్యతో కానీ సంధికాలమందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అది ఏ మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరి ఒక బిందువు తులసి మొక్కగను అయినది. కొంతకాలం గడిచింది. సత్యజిత్తుడు శూద్రుడొకడు ఆ మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెంటిని సంరక్షించెను. ఆ రెండు మొక్కలున్న తోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వాటికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పములను, తులసీ దళములను అమ్మి జీవించుతుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగా ఉండెను. తులసి కోమలమైన దళములతో అందముగా ఉండెను. ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వారిని చూచి పారిజాత పుష్పములను దేవతాశ్రేణికి ఇవ్వలనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను.
శచీదేవి మునకు దేవతావనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుడను యక్షుని పంపి భూలోకము నుండి ప్రతిరోజు పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా కోసి తెప్పించుతుండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించను. దొంగను పట్టుకొనదల్చెను. తోటలో రాత్రియందు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన ఎత్తించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుడచే వానికి చిక్కకుండా ఆకాశమునికి ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించను వారిని పట్టుకొనడం సాధ్యము కాకుండెను. దేవేంద్రుడు, నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించను. పుష్పములు ప్రతిదినము పోవుతూనే ఉన్నవి. సత్యజిత్తులకేమి చేయవలనో తోచలేదు. పుష్పచౌరుని ఉపాయము చేపట్టుకొనవలనని తలంచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడు ఆ పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును తొక్కెను. పుష్పములను కోయపోవచ్చు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు రసించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుతుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచ్చట్టుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరీ నీవెవడవు, ఎవరు నిన్ను పంపారు, మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుతుంటివి చెప్పుమని గద్దించెను. యక్షుడు, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునికి ఇచ్చుతుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమీయూ మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలోనే ఉండెను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. నా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.